హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనేం చెప్తున్నాను అంటే నా వాయిస్ సరిగా వినిపించడం లేదండి. ఎందుకంటే మైక్ లేదు కాబట్టి, లేకపోతే ఎందుకో తెలియదు కానీ మైక్ లేదు కాబట్టి డైరెక్ట్ వాయిస్ వినిపించట్లేదనమాట. ఇంకా నేనైతే స్కూల్కి వెళ్ళి వచ్చాను. వచ్చేసరికి మా ఇంటి అవతారం చూడండి ఎలా ఉందో. అసలు అందుకే ఒక ఆడది లేని ఇల్లు గందరగోళంగా ఉంటుంది కదండి. అదే మా ఇల్లు నిదర్శనం అనమాట. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి, ఎక్కడే బట్టలు అక్కడే ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ అవతారం చూడండి ఎలా పెట్టేశారో. అలా మార్చేశారనమాట మా ఇంటిని. ఇంకా నాకు పిచ్చి లేసింది, ఫుల్ హెడేక్గా ఉంది. కానీ ఇదంతా సర్దకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అస్సలు నిద్ర పట్టదు కదా నైట్ అంతా. ఇంకా లోపల బెడ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు లేవలేదని అక్కడ వదిలేసి వెళ్ళిపోయానమాట. ఇంకా నేను వచ్చేంతవరకు ఇలాగే ఉంది ఇల్లు. ఇదంతా సోది మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏదో అండి, నాకు మీతో చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. ఓకేనా? బాయ్ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డ్యూటీ చేసే వాళ్ళకి ఇలా ఉంటుందన్నమాట. నేను ఎన్ని రోజులైతే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఏ బాధ తెలియలేదు. ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఇంట్లో పని, అటు స్కూల్ వరకు చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. అంటే డ్యూటీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారనుకోండి, కానీ నేను కొత్త కాబట్టి నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఓకేనా అండి? బాయ్ బాయ్. మరి నచ్చితే లైక్